మనం కూటమిలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంత అభివృద్ధి చెందుతుందనేది ఈ 7 నెలల్లోనే మనం సాధించి చూపించాం. అలాగే వీటితో పాటు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఢిల్లీకి వచ్చి కోరింది ఏంటి అంటే ఈ ఏటికొప్ప బొమ్మలు అలాగే కొండపల్లి బొమ్మల్ని అది ఎంతో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వాటికి స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేయించాలి, దాన్ని మేడ్ ఇన్ ఇండియాలా గుర్తించి దాన్ని డెవలప్ చేసి గ్లోబల్ కూడా పంపే విధంగా వాళ్ళు కోరటం జరిగింది. దాన్ని ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టి ఫస్ట్ టైం టాయ్స్ని మేడ్ ఇన్ ఇండియా అలాగే మన గ్రామాల్లో తయారు చేసే ఈ బొమ్మల్ని స్కిల్ ఎన్హాన్స్మెంట్ చేసి వాళ్ళకే ఇంకా ఏదైనా టెక్నాలజీని యాడ్ చేసి అలాగే వాళ్ళని క్లస్టర్స్ కింద లోన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఆ లోన్స్ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేసి దాన్ని ఇంకా ఈ 2 బొమ్మల్ని కూడా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారిని కోరటం అలాగే అది బడ్జెట్లో ప్రవేశపెట్టడం కూడా జరిగింది. దాంతోపాటు షిప్ బిల్డింగ్ అంటే సుమారు 976 కిలోమీటర్స్ కోస్టల్ లైన్ ఉన్న మన ఆంధ్రప్రదేశ్కి మారిటైమ్ బోర్డుకి సుమారు 25,000 కోట్లు ఇవ్వటం జరిగింది. ఆ 25,000 కోట్ల ద్వారా మన ఆంధ్ర రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు లాస్ట్ టైం పెద్దాపురం వచ్చినప్పుడు కూడా చెప్పడం జరిగింది. షిప్ బిల్డింగ్ SEZ అనేది దేశంలోనే మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని నిమిత్తమే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కోరటం నిమిత్తమే ఈ 25,000 కోట్లు మారిటైమ్ బోర్డుకి కేటాయించడం అలాగే అది ముఖ్య భాగం ఆంధ్రప్రదేశ్కి తెచ్చుకునే విధంగా షిప్ బిల్డింగ్ SEZని ఆంధ్రప్రదేశ్లో పెట్టి ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసే విధంగా షిప్ బిల్డింగ్ని ఎక్స్పోర్ట్ చేసే విధంగా మన ఆంధ్రప్రదేశ్కి రావటం జరుగుతుంది. అలాగే జల్ జీవన్ మిషన్ గురించి ప్రత్యేకించి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి రావటం జరిగింది, మంత్రివర్యులను కలవటం. అలాగే గత ప్రభుత్వంలో సుమారు 10,900 కోట్లు కేటాయిస్తే 2,200 కోట్లు మాత్రమే వినియోగించుకుని దాన్ని శుభ్రంగా అంటే ఓన్లీ ట్యాంక్స్ లేకుండా పైప్ లైన్స్ వేయటం, నామకే వాస్తే ఏ ఇంటికి కూడా కుళాయి లేకుండా చేయటం జరిగింది. సో దాన్ని అన్ని రాష్ట్రాల్లో ఎక్కువ భాగం వినియోగించుకున్నా అసలు జల్ జీవన్ మిషన్ని ఉపయోగించుకుంది ఆంధ్ర రాష్ట్రం బాగా తక్కువగా ఉపయోగించుకున్నది. అలాగే పనికి రాకుండా చేసింది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే గత ప్రభుత్వంలో. దాన్ని సక్రమంగా మనం ఉపయోగించుకునేలాగా వినియోగించుకునేలాగా దాన్ని 2028 వరకు ఎక్స్టెన్షన్ చేసి ప్రతి ₹1 కేంద్రం కేటాయించిన జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి అందించేలాగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి చేసి 100% ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఇంటికి కూడా కుళాయి వచ్చే విధంగా చేయాలనే ఉద్దేశంతో దీన్ని ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అలాగే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. Take individual.